అందరికీ నమస్కారం అండి. నా పేరు శశి. ఈరోజు వీడియోలో నేను డిఎస్ఎఫ్ఆర్ఎస్ యాప్లో మనము రిజిస్ట్రేషన్ అటెండెన్స్ రోజు చేసుకొని లీవ్ ఏ విధంగా అప్లై చేయాలి, ఓడి అయితే ఎలా వేయాలి, హాఫ్ డేస్ అయితే ఎలా వేయాలి, అదేవిధంగా డిఎస్ఎఫ్ఆర్ఎస్ వెబ్సైట్ లింక్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ కూడా అది హెచ్ఎం ఏ విధంగా అప్రూవ్ చేయాలి, అదేవిధంగా డిప్యుటేషన్ టీచర్స్ అయితే ఏ విధంగా వేయాలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. అయితే మనము స్కూల్ యొక్క లాగిన్ని లాగౌట్ చేయండి. లాగౌట్ చేసిన తర్వాత మీరు ఇక్కడ పైన యూజర్ ఐడి దగ్గర మీ ఎంప్లాయీ ఐడిని ఎంటర్ చేయండి. పాస్వర్డ్ దగ్గర మీ యొక్క పాస్వర్డ్లో స్టాఫ్ 8123 అన్ని స్మాల్ లెటర్స్ STAFF 8123 అనేది ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. ఎంప్లాయీ ఐడితో లాగిన్ అయిన తర్వాత మనకి స్క్రీన్ ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ లోకల్ హిస్టరీ అని టచ్ చేసినట్టయితే మనము డైలీ మనం చేసిన అటెండెన్స్ అన్నీ కూడా అక్కడ కనబడతాయి. మీరు డైలీ అటెండెన్స్ చేసిన తర్వాత కూడా ఇలా చెక్ చేసుకోవచ్చు లోకల్ హిస్టరీలో. నెక్స్ట్ ఇక్కడ లీవ్ అని కనబడుతుంది కండి, అక్కడ లీవ్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మనకి రకరకాల ఆప్షన్స్ అనేవి రావడం జరిగింది. ఇక్కడ అప్లై లీవ్ అనేది టచ్ చేయండి. అప్లై లీవ్ టచ్ చేసిన తర్వాత ఇక్కడ లీవ్ టైప్ దగ్గర సెలెక్ట్ చేయండి. ఇక్కడ చూడండి, మీకు క్యాజువల్ లీవ్, హాఫ్ డే CL, ఫర్నూన్ ఆఫ్టర్నూన్, ఆప్షన్ హాలిడేస్, లోకల్ హాలిడేస్, CCL, చైల్డ్ కేర్ లీవ్, మెడికల్ లీవ్, HPL, EL, OD, EOL ఇలా ఈ విధంగా అన్ని రకరకాలవి మనకన్నీ కూడా ఇక్కడ లీవ్ టైప్లు అన్నీ కూడా కనబడుతున్నాయి. సపోజ్ మీరు క్యాజువల్ లీవ్ అయితే ఈ క్యాజువల్ లీవ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డేట్ సపోజ్ 5th అయితే 5th సెలెక్ట్ చేయండి. ఒకే రోజు అయితే 5th ఇక్కడ సెలెక్ట్ చేయండి. ఒకవేళ మీరు 2 days 3 days అయితే కనుక 6th కానీ అదేవిధంగా 7th కానీ అప్లై చేసి ఇక్కడ కారణం అనేది ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. రీమార్క్స్లో కారణం ఎంటర్ చేసి అప్లై అని టైప్ చేయండి, సరిపోతుంది. లేదా మీరు హాఫ్ డే CL అయితే కనుక హాఫ్ డే CL అని మీరు ఫర్నూన్ ఆఫ్టర్నూన్ సెలెక్ట్ చేసుకొని అక్కడ మీరు హాఫ్ డే వరకు CL పెట్టి వెళ్ళిపోదాం అనుకుంటే కనుక మార్నింగ్ మనం అటెండెన్స్ చేయాలి. అదేవిధంగా చెక్అవుట్ ఆఫ్టర్నూన్ మనము 12:10కి చెక్అవుట్ చేసి మనము ఇక్కడ చేయొచ్చు. అదేవిధంగా మనకి ఒకవేళ మనం ఓడీలో ఉంటే కనుక ఓడీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డేట్ అనేది ఇచ్చేసి మనం ఇక్కడ ఆ ఓడీ దేనికి సంబంధించింది, కాంప్లెక్స్ ఫీడింగా లేదా ఏదైనా ట్రైనింగ్గా లేదా ఎక్కడైనా వేరే స్కూల్కి మనం డిప్యుటేషన్ వెళ్తే కూడా అక్కడ మనం డిప్యుటేషన్ కూడా ఇవ్వచ్చు. ఇక్కడ కూడా మనకి డిప్యుటేషన్ ఆప్షన్ కూడా ఇచ్చారు. డిప్యుటేషన్ ఆప్షన్ కూడా మనం వేరే స్కూల్కి మనం డిప్యుటేషన్ ఏదైతే ఒక 2-3 daysకి మాత్రమే ఇది పనికి వస్తుంది. ఈ విధంగా మనము డిప్యుటేషన్ ఏ స్కూల్లోకి డిప్యుటేషన్ చేస్తున్నాం అక్కడ ఆ స్కూల్ పేరు ఎంటర్ చేసి కూడా మనము అప్లై చేయొచ్చు. మీరు గూగుల్లోకి వెళ్ళి DSEFRS అని సెర్చ్ చేసి ఈ ఫస్ట్ లింక్ కనబడుతుందండి, ఆ ఫస్ట్ లింక్లో ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత యాస్టీస్గా మనము FRS యాప్కి ఏదైతే వాడతామో అదే యూజర్ నేమ్ మన డైస్ కోడ్, అదేవిధంగా పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ డిపార్ట్మెంట్ దగ్గర తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డ్ అని చెప్పి ఇక్కడ ఉంది కండి, సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకు క్యాప్చా ఇవ్వడం జరుగుతుంది. ఆ క్యాప్చాని ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. ఇక్కడ మీరు చూసినట్టయితే మనం వెబ్ బ్రౌజర్లో లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా మనకు కనబడుతుంది. ఇక్కడ టోటల్ స్టాఫ్, అదేవిధంగా ఎంతమంది రిజిస్టర్ అయ్యారు, అదేవిధంగా మనకి లీవ్ అనేది అక్కడ స్టాఫ్ లీవ్ దగ్గర ఒకటి అని కనబడుతుంది. అంటే లీవ్ ఒకరు అప్లై చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు HM అప్రూవల్ మనం ఏ విధంగా అప్రూవల్ చేయాలో మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. లెఫ్ట్ సైడ్ టాప్లో మనకి 3 lines కనబడుతుంటాయి. ఆ 3 lines టచ్ చేసినట్టయితే మనకి ఈ విధంగా డాష్ బోర్డ్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు చూసినట్టయితే ఇక్కడ లీవ్ అప్రూవల్స్ అనేది కనబడుతుంది. ఆ లీవ్ అప్రూవల్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే ఎవరైతే లీవ్ అనేది అప్లై చేశారో వాళ్ళకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మనకు ఓపెన్ చేసిన తర్వాత డిక్లీన్ అప్రూవ్ అని 2 కనబడుతున్నాయి. లీవ్ అప్రూవల్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ HM అప్రూవ్ అని క్లిక్ చేసినట్టయితే అది లీవ్ అప్రూవ్గా పడుతుంది. డైలీ ఉపయోగించే తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ యాప్ ఓపెన్ చేసి అక్కడ మీరు HM సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీ యొక్క యూజర్ ఐడి అదేవిధంగా పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. ఇక్కడ మీకు టీచర్ డిప్యుటేషన్ అనే ఆప్షన్ అనేది కనబడుతుంది. దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు అందరి స్కూల్ యొక్క టీచర్స్ అందరి నేమ్స్ కూడా అక్కడ కనబడతాయి. అక్కడ డిప్యుటేషన్ పైన క్లిక్ చేసి అప్పుడు డిప్యుటేషన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు స్కూల్ డిప్యుటేషన్ అని ఉంది కండి, డీటెయిల్స్లో అక్కడ సెలెక్ట్ దగ్గర స్కూల్ అని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వాళ్ళు ఏదైతే డిస్ట్రిక్ట్ కలర్ డిస్ట్రిక్ట్, అదేవిధంగా మండల్, అదేవిధంగా క్లస్టర్, స్కూల్ అవన్నీ సెలెక్ట్ చేసుకొని అక్కడ డిపార్ట్మెంట్ కూడా సెలెక్ట్ చేసుకొని అక్కడ మనకి డిప్యుటేషన్ డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అక్కడ ఏ డేటో ఆ డేట్ ఇచ్చేసి మీరు సబ్మిట్ చేసినట్టయితే వాళ్ళ డిప్యుటేషన్లో అక్కడ ఉన్నట్టుగా తెలుస్తుంది. అప్పుడు డైలీ వాళ్ళ DSEFRS అక్కడ నుంచే వాళ్ళు తీయచ్చు.
లేదా మనకు యూడేస్ ప్లస్లో కూడా డ్రాప్ బాక్స్లో డిప్యుటేషన్ ద్వారా వెళ్తున్నట్టుగా డ్రాప్ బాక్స్లో వేసి మళ్ళీ నేషనల్ ఐడి ద్వారా ఆ కొత్త స్కూల్లో కనుక దాన్ని ఇంపోర్ట్ చేసుకొని అక్కడ నుంచి డిఎస్ఎఫ్ఆర్ఎస్ మనం అటెండెన్స్ వేయచ్చు.